Hello guys, welcome back to our YouTube channel Ravi Remo. వెల్కమ్ బ్యాక్ గైస్ మార్నింగ్ లేస్తూనే మన డే రొటీన్ అయితే ఇట్లా ఉంటుంది. 2 బకెట్లు తీసుకుంటా, మొత్తం 7 కార్లు అయితే వాష్ చేస్తాను అనమాట. వీడియో అయితే చూసేయండి, మంచిగా ఉంటుంది. ఈరోజు మనం లుంగీలు కడుగుతున్నాం. మార్నింగ్ లెగుస్తున్నట్లే వచ్చేసా, లుంగీలు అయితే కడుగుతున్నా. ఇక్కడైతే ఈ టైంలో ఎవరు లేలే, అందుకే కడుగుతున్నా. నేను మార్నింగ్ ఇక్కడ టైము 6 o'clock లేచిన. అందరు లేస్తలకి 8:30 అట్లా అవుతుంది. నేను ఒక 1 అవర్లో లేచి మళ్ళీ కడిగేసి రూమ్కి వెళ్ళిపోతా. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కార్లు పైప్తో అయితే కడగకూడదు అనమాట, ఓన్లీ బకెట్తోనే వాష్ చేయాలి. ఒకవేళ నువ్వు పైప్తో కానీ పట్టేది ఎవరన్నా పోలీసు వాళ్ళు చూస్తే 500 దినార్లు ఫైన్ వేస్తారనమాట. అందుకే ఎవరన్నా ఇక్కడ తెలియని వాళ్ళు కొత్త డ్రైవర్లు వస్తే జాగ్రత్త. నేను కూడా కొత్తే తెలుసుకున్నా కాబట్టి మీకు చెప్తున్నా. వీడియోతో చూసి అరే నువ్వు కోవిడ్లోకి పోయింది కార్లు కడగనా? డ్రైవర్ డ్యూటీ వినువా, ఇంట్లో పని చేయడానికి వినువా అంటాను. రే మావా, మా లైఫ్ ఎట్లా దేవుడు నా లైఫ్ ఎట్లా తీసుకుపోతున్నా నాకే తెలియదు. నా లైఫ్ గురించి నేనే పెద్దగా ఆలోచించను. ఒరే మీకెందుకురా, నా గురించి నేనే అర్థం కాను, మళ్ళీ మీరేం ఆలోచిస్తున్నారు నాయన? ఎవరి లైఫ్ వదిలితే కడగడం అంటే ఓ సబ్బు సర్వీస్ రావడం అని కాదు. అప్పుడు 6 బకెట్ నీళ్ళు ఉంటుంది. 2 బకెట్లతో నీళ్ళన్నీ పోయడమా, ఈ గొట్ట తీసుకున్నామా, తుడిసినామా, కరెక్ట్గా ఒక 1/2 అవర్ ఉంటుంది అబ్బా. 7 కార్లు కడిగేది 1/2 అవర్లో అయితే అయిపోద్ది. ఏం పెద్ద ఇప్పుడే ఉండదు, ఇంకా నెక్స్ట్ మంత్ ఉండదు తినాలి. ఇది ఏంటంటే దుమ్ము, ఇక్కడ దుమ్ము ఎక్కువ వస్తుంది అనమాట. దుమ్ము వచ్చిన తర్వాత అప్పుడు ఎక్కువ దుమ్ము, కార్ల కంటే దుమ్ము ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఉంటుంది కొద్దిగా కష్టం. 1/2 అవర్ లేదా 1 అవర్ అట్లా ఉంటుంది. ఏం పర్లే, నేను ఏ పని ఇష్టంతో చేస్తా అని చెప్పిన, ఇష్టంతోనే చేస్తా. నాకు కష్టం అనిపించింది ఏది చేయను. నేను కష్టం అనిపించింది నా జీవితంలో రాదనమాట. చెప్పలేము బహుశా ఆ దేవుడు వీడు అంతా ఇష్టంగా చేస్తాను, కష్టంతో ఎప్పుడన్నా పెట్టించా. మాడుతుండే మళ్ళీ మాట్లాడతా ఉండు. మర్చిపోయినా, కొంతమంది అంటూ ఉండే, అరే నువ్వు పోయిటి విందు తర్వాత కొన్ని వీడియోలు తీసి పెట్టద్దురా, అంటే మనం కార్ వాష్ చేసేది ఏమైనా మనం కొన్ని పనులు చేసేది పెట్టద్దురా అని. నేను వాడికి ఏం చెప్పింది తెలుసా, మామా నువ్వు ఇంటికి వచ్చి ఇప్పుడు ఎచ్చలెచ్చలుగా చేతికి 10 ఉంగరాలు పెట్టుకొని చేయి వేసుకొని వచ్చావు అంటే నువ్వు కోవిడ్లో ఏం పీకే పని లేదు నీకు. నేను అక్కడ మొత్తం మాదే, నేను మనుషులు పెట్టి పని చేపిస్తా అని ఎత్తులు దింగే టైప్ నువ్వు. కష్టపడేదిగా ఉంది నేను, నా లవడ కూడా నేను లెక్క చేయను. నేను ఏ పని చేస్తానో ఆ వీడియోలో పెడతా అని చెప్పినాను. నేను ఏదో నా మొక్కన మాట్లాడతా, అందుకే నేను ఎవరికి పెద్దగా నచ్చను. అరే మామ నువ్వు కోవిడ్ కార్లు కడగనా, డ్రైవింగ్ డ్యూటీకా, ఏమో అంత చీప్ పని పోయినావో అంటాను. డ్రైవర్ డ్యూటీ అంటే చీపర్ నన్ను అన్నాడు ఏమో అంబానీ కాదు, వాడు కూడా ఒప్పుకుని నా కొడుకే. అయినా చూడు ఎట్లా మాట్లాడుతున్నా, ఏం కార్లు కడగండి చీపా. మనం ఏ పని చేస్తున్నా సిగ్గుపడకుండా చేయాలి, అప్పుడే లైఫ్లో ఒకరంతా ఎదుగుతావు, సక్సెస్ అవుతుంది. అబ్బా ఆ పని చేసి నలుగురు ఏమనుకుంటారు, నేనేమనుకుంటుంటే ఆ నలుగురు వచ్చి నీకు కూడి పెట్టడం ఏం బెటర్. నువ్వు కష్టాలు ఉంది కూడా నీ దగ్గరికి ఒక్కడనే వచ్చాడేమో, ఊరికి అనే నా బయట దమ్ముంటే ముందుకు వచ్చాను ఎవడైనా.
నేను ఏదైనా మొక్కనే మాట్లాడతా, అందుకు నేను ఎవరికి నచ్చను. ఇలా అయితే ఉంటుందన్నమాట మన లైఫ్ ఇక్కడ. మార్నింగ్ లేస్తున్న కార్లో కంప్లీట్ చేసేస్తా కార్లో వాష్. నెక్స్ట్ టైము నేను కార్లో వాష్ చేసి నేను ఫ్రెష్ అప్ అయ్యేలోపు నాకు టిఫిన్ వచ్చేస్తుంది. టిఫిన్ తింటా, ఇంకా రిలాక్స్గా ఉంటా. బాబాయ్ ఎక్కడికైనా పిలిస్తే వెళ్తా, లేదంటలే. ఓన్లీ ఇలా బకెట్తోనే వాష్ చేయాలన్నమాట. ఏమాత్రం నువ్వు పైప్తో పట్టేది ఇక్కడ పోలీస్ వాళ్ళు చూసారా, నీ మీద కేసే, 500 దినార్లు కట్టాల. మా లైఫ్ ఇట్లే ఉంటుంది కాదు. ఓ పెద్ద పొడిచేసాడు, కోటికి పోయినా ఇలానే ఉంటుంది. అట్లాంటి ప్రజెంట్ ఏం దుమ్ము అయితే ఉంటుంది. నెక్స్ట్ ఒక 3 మంత్స్ ఉంటుంది తిన్నారా, మొత్తం కార్లు అంతా ఫుల్ దుమ్ము ఉంటుంది, క్లీన్ చేసుకోవాలి. నాకు కొత్త కదా, తెలియాలి నీకు. చేస్తాను అంటే ఈరోజు జహరా వెళ్ళినప్పుడు, అంటే ఫ్రైడే కదా, అక్కడికి వెళ్ళి పార్టీ చేసుకుంటారు అనమాట. బాగా మొత్తం వీడియో ఆఫ్టర్నూన్ సామాన్ మీద అట్లా పెడతా, అప్పుడు వీడియో ఒకసారి క్లిప్ తీసి చూపిస్తాను. చాలా బాగుంటుంది లైఫ్, బాగా యూజ్ చేస్తుంటారు లైఫ్ ఇక్కడ. చాలా ఈజీ డబ్బులు సంపాదిస్తాం, అంటే మనం కాదు, కోవిడ్ వాళ్ళు ఒక 1 hour 2 hours వరకు తీసుకున్నానికి నాకు మనకి తనకు వస్తాయి అనమాట. మన ఇండియా కరెన్సీలో ఏమో చెప్పక్కర్లే, మన ఈజీగా 6 నుంచి లక్షలు. అదే మన ఇండియాలో వచ్చాను అంట 2 గంటల పని ఉంటుంది. వస్తే బాగుంటుందో బాగుంటుంది కాకపోతే చెప్పండి, ఇండియా గవర్నమెంట్ మనకు డబ్బులు ఇచ్చి అంటే పింఛన్ కాదు, ఇప్పుడు కువైట్లో వచ్చినట్టు నేను పేరు. ఈ లైఫ్ కానీ మన ఇండియాలో ఉంటే ఒక్కడు పేదవాడు ఉన్నట్టు నాకు చూసి. కువైట్లో కూడా అందరు డబ్బులు ఉంటారు, చాలామంది ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, మామూలు కూర్చుని ఉంటారు. నేను మనకు రీసెంట్గా ఒక వీడియోలో చూపిలే, ఫెరారీ బెన్లీ మొత్తం రిచ్ కొంప అట్లా ఉంటారు బ్రో. పేదలు ఉంటారు, ఎవడో మూడుకోకూడదు తల మార్చినాడు. ఇది కార్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 7 కార్లు 6 కార్లు నేను. మా బాబా చిన్న కొడుకు డ్యూటీకి పోయినాడు పొద్దున్నే. అతను పోలీస్ అనమాట. కొన్నిసార్లు 7 గంటలకు వెళ్ళిపోతాడు, కొన్నిసార్లు మార్నింగ్ వెళ్ళిపోతాడు, ఎర్లీ మార్నింగ్, కొన్నిసార్లు 7-8 వెళ్ళిపోతాడు. కానీ ఈరోజు 6 కార్లు కలిగిన. ఎక్కువ టైం అయితే పట్ల 40 minutes పెట్టింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. పోయి చిలకలకి ఫుడ్ పెట్టేసి రూమ్లో పోయి ఫ్రెష్ అయిపోవడం. ఒకవేళ మన వీడియో నచ్చినట్టు అయితే, మీకు నచ్చినట్టు అయితే లైక్ కొట్టు, ఇంకొకరితో నచ్చింది అనుకో సబ్స్క్రైబ్ కొట్టు, ఇంకా నచ్చితే స్టేటస్ పెట్టు మామ, నీ పేరు చెప్పుకొని బతుకుతా.